నేను రోజులో ఒక 10 సీరియల్ మినిమమ్ 10 సీరియల్‌లన్నా చూస్తాను. అలాగే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా అయితే సీరియల్ అయితే చూస్తున్నాను. ఎన్ని సీరియల్స్ చూసినా గానీ 'జగదాత్రిలో' ఉండే క్రిమినల్ మైండెడ్ విలన్స్‌ని మాత్రం నేను అస్సలు చూడలేదబ్బా! అసలు ఏమి విల్లనిజము. అసలు కేదారోళ్ళు ఎన్ని ప్రయత్నాలన్నా చేయని, ఆ ప్రయత్నాలనైతే తిప్పికొట్టే దాంట్లో అయితే మన నిషి తొట్టి గ్యాంగ్ అయితే రెడీగా ఉంటుందబ్బా! ఈరోజు ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటే, ఫస్ట్ హాఫ్ ఓకే. అలా అలా జరుగుతా ఉంటే, సెకండ్ హాఫ్‌లో మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. అసలు నిజంగా జరుగుతాందా? లేకపోతే ఇది కలగన్నట్టా? అనేసి నాకే ఒకసారి ఆశ్చర్యం అయితయింది. నిజం చెప్తాను, నేను ఇప్పుడు కూడా నా బాడీ అలాగే షివరింగ్‌లో ఉంది. అసలు ఏందిరా ఇది? ఏం ప్లానింగ్స్ రా? ఏమిరా అబ్బా! ఇంత క్రిమినల్ మైండు ఎవరికొస్తుందిరా నాయనా! అసలు ఎన్ని పాపాలు చేస్తే ఇలాంటి క్రిమినల్ మైండ్స్ వస్తుంది? ఎన్ని పాపాలు చేస్తే ఇలాంటి క్రిమినల్స్ ఒక కన్న తల్లి కడుపులో పుడతారా అనేసి నాకైతే అనిపించింది. నిజంగా లిటరల్లీ ఇప్పటికి కూడా షివరింగ్ అయితే తగ్గలేదు. అసలు అబ్బా 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 అబ్బా! జగదాత్రి ఎలా ఎదుర్కొంటుందా అనేసి నేను రేపటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అలాగే జగదాత్రి వాళ్ళు జేడీ టీం కూడా రేపైతే ప్రమాదంలో పడిపోతుందని మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్‌లో చూపించారు కదా! అంటే అక్కడ మన జగదాత్రిని అక్కడ ముంబై నుంచి ఎవరో వస్తే వాళ్ళని షూట్ చేశారు. ముగ్గురు గ్యాంగు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వాళ్ళొచ్చి అక్కడ పెట్రోల్ పోసి జగదాత్రి వాళ్ళ ఇంటిని అంటించేశారు. దాంట్లోంచి ఎలా బయటపడిపోతున్నారు అనే దాని గురించి డిస్కషన్ అయితే చేద్దాం. జగదాత్రి సీరియల్‌ని గాని నాకు తెలిసినంత వరకు 8-8:30 పీఎంకి ఇస్తే టీఆర్పీ రేటింగ్ అనేది జీ తెలుగు చరిత్రని మార్చేదని నాకైతే అనిపించిందబ్బా! నిజంగా ఎంత సస్పెన్స్ అంటే అంత సస్పెన్స్. వీరేంద్రలు లేపుతా ఉంటారు అనుకుంటా ఉంటారు చాలామంది. లేపాలి, బాగుండే సీరియల్‌ని ఖచ్చితంగా లేపాలి. నేను నిన్న ఒక వీడియో అయితే చేశాను. మాట ఇచ్చాను. అందుకోసమనేసి 'మేఘ సందేశం' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ చేశాను. అలాగే 'చామంతి' సీరియల్ రివ్యూ చేశాను. 'నిన్నూరేళ్ల సావాసం' చేశాను. 'ఆటో విజయశాంతి' సీరియల్ కూడా రేపు ఎల్లుండిలో అయితే వస్తుంది. కానీ 'జగదాత్రి' సీరియల్ మాత్రం ఎంత చెప్పినా తక్కువే అబ్బా! ఆ క్రిమినల్స్‌ని అసలు ఎంతలా శిక్షించాలంటే అంతలా శిక్షించాలని నాకైతే అనిపిస్తోంది. అసలు జగదాత్రి ఎంత తెలివైంది. అక్కడ ఒక జేడీ టీమ్ అంటే అర్ధ గంటలో ఫైండ్ చేసి వాడు ఎక్కడున్నా సరే అతపాతాళంలో ఆ 7 సప్త సముద్రాల తర్వాత దాటిపోయినా గానీ వాడిని పట్టుకొనొచ్చే శక్తి ఉన్న జగదాత్రి ఇక్కడ ఇంట్లో మాత్రం వీళ్ళు తొట్టి గ్యాంగేసే చిన్న చిన్న ప్లాన్స్‌కే మన జగదాత్రి బలైపోవడం మాత్రం నాకైతే చాలా డిసప్పాయింట్ అయితే అయింది. అసలు ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడుతున్నాం. ఎపిసోడ్ అయితే 1 అవర్ టెలికాస్ట్ అవుతుంది. 1 అవర్ కూడా ఏమాత్రం ఒక్క పర్సెంట్ కూడా మనకు బోర్ కొట్టకుండా అయితే సీరియల్‌ని అయితే తీస్తా ఉంటారు. డైరెక్టర్ గారికి కూడా హ్యాండ్స్ ఆఫ్ అయితే చెప్పుకోవచ్చు. ఆ క్రిమినల్ మైండ్స్ ఎలా ఆలోచిస్తా ఉంటారో నాకైతే అర్థం కాలేదబ్బా! నిజం చెప్తాను నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎన్నో సీరియల్స్ చూశాను. అన్ని సీరియల్స్ రోజు 10 సీరియల్స్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 10 సీరియల్స్, 20 ప్రోమోలు అయితే చూస్తాను. 20 ప్రోమోల్లో 10 సీరియల్స్‌లో అసలు ఇంత ట్విస్టులు గానీ, ఇంత బాడీ షవరింగ్ వచ్చేది గానీ అసలు లేదు. నేను ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను. హార్ట్ స్ట్రోక్ ఉండే వాళ్ళు మాత్రం జగదాత్రి సీరియల్‌ని అస్సలు చూడొద్దండి అనేసి. ఖచ్చితంగా చూడొద్దండి. ఎందుకంటే అంత టెన్షన్ ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి. సరే అనేసి మొత్తానికైతే మన వజ్రపాటి సుధాకర్ గారు అయితే బయటకైతే వచ్చారు. వజ్రపాటి సుధాకర్ గారు బయటకొచ్చిన తర్వాత తన కొడుకుని యాక్సెప్ట్ చేయకపోయినా గానీ యాక్సెప్ట్ చేసినట్టుగా అయితే మనకైతే ఓకే. కే ఆడ యువరాజుని అయితే తిట్టి కేదార్‌ని ఎందుకు తప్పుపడతా ఉండవు అనేసి మాట్లాడడం కూడా ఓకే. కొంచెం ప్లస్ పాయింట్ అయితే అయింది. ఆ ప్లస్ పాయింట్ అయిందో లేదో ఇక్కడ జగదాత్రి పైనైతే ఒక నింద అయితే పడిపోయింది. ఆ నింద నుంచి జగదాత్రి ఎలాగోలా బయటపడుతుంది. జగదాత్రి అంటే మనం సింపుల్‌గా తీసేయకూడదు. జగదాత్రి దానికి సంబంధించిన స్కెచ్ కూడా ఆలోచించింది ఆల్రెడీ. డోంట్ వరీ, మీరేం బాధపడొద్దండి. జగదాత్రి పైన నింద పడింది. జగదాత్రి ఎలా రక్షించుకుంటుంది అనేసి. ఏం ప్రాబ్లం లేదు. జగదాత్రికి కూడా ఒక 2, 3 రోజులు కష్టం అనేది వస్తుంది. మనిషి జీవితం అన్నాక కష్టాలు అనేది రాకుండా ఉంటాయా? ఆ విధంగా జగదాత్రికి కూడా ఇప్పుడు ఒక అమావాస్య వచ్చిందనుకోండి, మన చంద్రుడు ఎలాగైతే కనపడ్డో ఆ విధంగా మన 2 రోజులు అయితే కొంచెం అవమానాలు అయితే పడాల్సి వస్తుంది. ఇంకేం చేయలేం. ఎందుకంటే ఆడ ఏసిండే నిషి తొట్టి గ్యాంగ్ ఏసిండేది అంత అట్టాంటి మామూలు ప్లాన్ కాదు, బీభత్సమైన ప్లాన్ అయితే వేశారు కాబట్టి అక్కడ ఏం చేయలేము. అలాగే కేదార్‌కి ఒక చెల్లి ఉందనేసి తాతగారికి తెలిసింది. అలాగే కేదార్ చెల్లి గురించి అయితే ఇంకా వెతకడం అయితే స్టార్ట్ చేస్తారని మనకైతే తెలిసింది. ఇక్కడ వాళ్ళ నాన్నగారు వజ్రపాటి సుధాకర్ గారు అయితే మన కేదార్‌ని వారసుడిగా ఒప్పుకుంటారా లేదా అనేసి నేను ఆల్రెడీ చెప్పాను. ఇది పక్కన పెడేస్తారు ఎత్తి అనేసి. ఎగ్జాక్ట్‌గా పక్కన అయితే పెట్టేస్తారని మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. ఇంకా సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి మన జగదాత్రి అయితే చాలా టెన్షన్ పడింది. అక్కడ కేదార్ కనపడిపోయేసరికి
ఎందుకంటే భర్త తన పక్కనే ఉంటాడు, ఎప్పుడు తను లేచిన తర్వాత నిద్రలేస్తాడు. అలాగే ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా అనేసి సర్ప్రైజ్ లేదు, అసలు భర్త ఎక్కడ పోయాడు, ఫోన్ కలవట్లేదంటే ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా సరే, ఎంత పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వాళ్ళ భర్త కనపడలేదంటే ఖచ్చితంగా భయపడతారు. కాబట్టి ఆ జగదాత్రి కూడా భయపడింది. కొంచెం ఆ ఫీల్ని అయితే కొంచెం బాధపడిందని చెప్పచ్చు. ఆ ఫీల్ని బాధపడిన తర్వాత అక్కడ వాళ్ళ నాన్నగారు, అలాగే మన కేదార్ వాళ్ళ నాన్నగారు, అలాగే మన వజ్రపాటి సుధాకర్ గారు, మన కేదార్ అయితే వాళ్ళ కాలేజీ విషయాలు పంచుకొని హ్యాపీగా ఉండే మూమెంట్ని అయితే చూపించారు. అక్కడ హ్యాపీగా ఉండే మూమెంట్ని కూడా చూసి తట్టుకోలేకపోతున్నాడు. అసలు యువరాజ్ మనిషా లేకపోతే మిషనా అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అబ్బా ఏమి ఐడియాలు వస్తారు అసలు. డైరెక్టర్ గారు ఎక్కడి నుంచి పట్టుకొని వస్తా ఉంటారో ఐడియాలు అర్థం కావట్లేదు. మీరు కానీ సినిమాల్లోకి వెళ్ళారంటే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారు సార్, ఎక్కడికి వెళ్ళిపోతారు. మామూలు టిస్టులు కాదు, ఫోటో చూసేస్తుంది అనుకున్న ఆ ఫోటోలు లాగేశారు. అలాగే నిజం చెప్పేస్తారు అనుకుంటే నిజం చెప్పే టైంలో ఎలాగైనా సరే జగదాత్రి వాళ్ళ నాన్న పైన ఆ పూలకొండ వేసి హాస్పిటల్ పాలు చేయాలనుకుంటే ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యే కొద్దికి కరెక్ట్గా నిజం చెప్పే టైంకి వచ్చి అక్కడ కిడ్నాప్ చేయడం, వజ్రపాటి సుధాకర్ గారిని కిడ్నాప్ చేసిన తర్వాత రోడ్ యాక్సిడెంట్ అవ్వడం, యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ వీల్ చైర్లో కూర్చోబెడతారు అనేసి అబ్బా ఏమి ట్విస్టులు, ఏం తరలు అసలు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అసలు. అబ్బా అంత తెలిసిపోయిందిరా, ఇంక జరిగిపోయిందిరా. అసలు నిషిక ప్రెగ్నెన్సీ కాలేదనేసి అక్కడ జగదాత్రికి తెలియడం, కేదార్కి తెలియడం, అలాగే నిషిక వాళ్ళ అమ్మకి తెలియడం. ఇప్పుడు ఉండే ఛాన్స్, జగదాత్రి వాళ్ళకు ఉండే ఛాన్స్ ఏదైనా ఉందంటే అది నిషిక వాళ్ళ అమ్మకి, అలాగే మన చిలకమ్మకి ఇద్దరికి మాత్రమే ఆ విషయం తెలుసు. చిలకమ్మ వచ్చి మన జగదాత్రిని ఏమైనా కాపాడుతుందా అనేది మనం అయితే చూడాలి. ఎందుకంటే చిలకమ్మ అక్కడ మనకు అట్మాస్ఫియర్లో ఎక్కడ కనపడలేదు. కాబట్టి చిలకమ్మ వచ్చి నిజం చెప్పే ఛాన్స్ ఉందా అనేసి మనం అయితే తెలుసుకుందాం. అది అయిపోయిన తర్వాత మనకు మొత్తానికి అయితే ఆ ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఆ ఎపిసోడ్ అయితే ఏదో ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడుకుంటామంటే మన వజ్రపాటి సుధాకర్ గారు అయితే ప్రాజెక్ట్ని కేదార్కి అయితే ఇవ్వాలి అనేసి అనుకున్నారు. ఎందుకంటే తన కొడుకుగా యాక్సెప్ట్ చేశారని మనకి ఇండైరెక్ట్గా అయితే చెప్పారు. కానీ కేదార్ వచ్చి ఆ యువరాజ్ గురించి తెలిసిందే కదా, యువరాజు అసలు ఒక మెంటల్ పీస్ అనేసి ఇంకా కేదారే తప్పుకున్నాడు. అంతే. జగదాత్రి అంతా చెప్పింది, నువ్వు అక్కతో అలాగే మీ నాన్నతో టైం స్పెండ్ చేసేదానికి దొరికింటుంది కదా, నువ్వు ఎందుకు ఆపర్చునిటీని మిస్ చేసుకున్నావు అనేసి జగదాత్రి ఫోర్స్ చేసినా కానీ అక్కడ మన కేదార్ అయితే ఆలోచించి బాగా నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఎందుకంటే మన జగదాత్రి తీసుకునే నిర్ణయాలు ఒక రేంజ్లో ఉంటాయి, అలాగే కేదార్ తీసుకునే నిర్ణయాలు కొంచెం తక్కువ ఉన్నా కానీ ఈరోజు జగదాత్రిని మించి నిర్ణయం తీసుకున్నాడని మనం అయితే అనుకోవచ్చు. అక్కడ మంచి నిర్ణయం అయితే తీసుకున్నాడు. యువరాజుని మనం పట్టలేము, యువరాజు వచ్చి అని గోల చేస్తాడు అనేసి మొత్తానికి అయితే ఆ ఎపిసోడ్ ఆడికి అయిపోయిన తర్వాత ఇంకా నిష్కాకి అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత నిష్కా తొట్టి గ్యాంగ్ అయితే మంచి ప్లాన్ వేసింది. మామూలు ప్లాన్ కాదు, నెక్స్ట్ లెవెల్ ప్లాన్ వేసింది. ఇది కళ నిజమా అనేసి నాకే ఒక నిమిషం అయితే డౌట్ వచ్చింది. కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ముందుకు పెట్టుకొని మళ్ళీ వెనక్కి పెట్టుకొని చూసిన. ఎందుకంటే కన్ఫ్యూజన్, ఒరే జగదాత్రి ఈ విధంగా చిక్కుకునిందా అనేసి, సింపుల్గా చిక్కుకునేసిందా అనేసి ఆ బాధ. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు మనము ఎంతలోనో ఆదరిస్తూ ఉంటాం, హీరోయిన్ కానీ హీరోని కానీ. వాళ్ళు ఏదైనా కష్టాల్లో పడ్డారంటే ఖచ్చితంగా మనం కూడా అయ్యో జగదాత్రి కష్టంలో పడిందిరా అనేసి మనకి ఎలా కనిపిస్తుందో ఆ విధంగా నిజమా కాదా అని చూసుకుందాం అనుకుంటే అసలు ఏమి ప్లాన్లు వేసినారు. సరే అనేసి కరెంట్ వైర్ తెచ్చి కరెంట్ ప్లగ్లో పెట్టడం, అక్కడ నిష్క భోజనాన్ని పిలిచినట్టు అందరినీ పిలుస్తున్నట్టు జగదాత్రి పిలుస్తుంది, నువ్వు అక్కడ కరెంట్ పైన కాలు పెట్టినట్టు యాక్టింగ్ చెయ్యి అనేసి అనడం. అక్కడ కరెంట్ పైన యాక్టింగ్ పెట్టినట్టు చేస్తే జగదాత్రి అలా లాగడం, అలా లాగే కొందికి కావాల్సిన పోయి కుజ్జీల పైన పడిపోయే కొందికి అమ్మో కడుపు నొప్పి, అయ్యో కడుపు నొప్పి అనేసి ఇక్కడ కోడలు ఓవర్ యాక్షన్ చూడలేక అత్త ఇంకా ఓవర్ యాక్షన్, ఏంటమ్మీ ఏం జరిగిందమ్మీ, అయ్యో నా కోడలు అనేసి ఓవర్ యాక్షన్. ఆ వైర్ చూడండి, ఆ వైర్ జగదాత్రి అక్కడ వైర్ ఉంది, వైర్ పైన కాలు పెట్టబోతుంది అనేసి అంటా ఉంటే ఆ వైర్ని ఎప్పుడు మాయం చేసేసాడో యువరాజ్ మాయం చేసేసాడు. అసలు మామూలు టెస్ట్ కాదు. సెకండ్ హాఫ్ మొత్తము పీక్లో ఉన్నది మామూలు పీక్లో కాదు. సరే మొత్తానికి అయితే మన జగదాత్రి అయితే అక్కడ అడ్డంగా బుక్ అయిపోయింది. అంటే నిష్కాకి ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, జగదాత్రికి అలాగే కేదార్కి అర్థమైపోయింది, మనం ఇరుక్కపోయినాం, మనం ఇంకా బయట పడలేం దీంట్లోంచి. ఎలాగైనా సరే డాక్టర్ వచ్చే లోపల నిష్క ప్రెగ్నెన్సీ లేదు, అసలు ఇది నాటకం ఆడుతా ఉంది అనేసి మామయ్యకి అలాగే వదినికి చెప్పేద్దాం పదా అనేసి అక్కడికి వెళ్తే అక్కడ నిజమే చెప్పనీలేదు, నోరు తెరవలేదు. వదిన నేను చెప్పే మాట వినండి అంటావుటే అమ్మో అయ్యో అబ్బో అనుకుంటా ఉంది నిష్క. ఏందమ్మీ నువ్వు మాట్లాడుతున్నావు అనేసి ఇక్కడ ఒక పక్క అత్త, ఒక పక్క యువరాజు వచ్చి నీకు దండం పెడతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి పెద్ద పెద్ద మాటలు. అక్కడ డాక్టర్ వస్తే డాక్టర్ని కూడా కొనేసింది. జగదాత్రి పోయేసి జేడీలాగా పోయేసి ఆ డాక్టర్కి 4 గని పీకిందంటే ఆ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేసిందంటే అప్పుడు ఆ డాక్టర్ వచ్చి నిజం చెప్పిన తర్వాత మనకు ఖచ్చితంగా అన్ని బయటకు అయితే వస్తాయి వెరీ సూన్.
ఎక్కువ చూపలేదు. ఒక 2 రోజులు అదే చెప్పాను కదా! అమావాస్య అనేది వస్తుంది. అమావాస్య అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు చంద్రుడు ఎలాగైతే కనపడ్డో, అదే విధంగా ఇక్కడ డాక్టర్‌కి పోయి డాక్టర్ తొక్క తీస్తే ఖచ్చితంగా నిజాలనేది ఆటోమేటిక్‌గా బయటకొస్తాయి. అక్కడ ప్రెగ్నెన్సీ అనే దొంగ నాటకం డాక్టర్ చెప్పింది. అలాగే ప్రెగ్నెన్సీ పోయిందనేది దొంగ నాటకం డాక్టర్ చెప్పింది కాబట్టి, అక్కడ పోయేసి జేడీ రూపంలో పోయేసి 4 తగిలిస్తే డాక్టర్‌కి, అప్పుడు డాక్టర్ పరిగెత్తుకుంటా వచ్చి నిషి చేసిన తప్పు గురించైతే అందరి ముందర బయట పెట్టిన తర్వాత అమావాస్య చంద్రుడు ఎలాగైతే బయటకొస్తాడో, అదే విధంగా మన జగదాత్రి ఏమి తప్పు చేయలేదనేసి బయటకైతే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మీరు ఎలాంటి కంగారు పడొద్దండి జగదాత్రికి. ఇప్పుడు అమావాస్య అనుకొని ఒక 2 రోజులు అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. జగదాత్రి కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఇంట్లోనూ ప్రాబ్లం ఉంది. అక్కడ బయట వాళ్ళని ఎవరో ముంబై నుంచి వచ్చిన వాళ్ళు చంపారు కదా! నాకు తెలిసినంత వరకు వాళ్ళ భార్యనే చంపేసిందని నేను అనుకుంటా ఉన్నాను. వాళ్ళ భార్య చంపేసింది అనుకుంటా ఉన్నాను. వాళ్ళ భార్య చంపేసి ఇక్కడ ముగ్గురు గ్యాంగ్ ఉన్నారు కదా! ఆ గ్యాంగ్‌లో ఎవరో ఒకరు వాళ్ళ భార్యకి ఏదో ఉంటారు సంథింగ్. అక్కడ వాళ్ళ భార్య ప్లాన్ చేసి అక్కడైతే మన జగదాత్రిని అలాగే కేదార్‌ని అయితే అక్కడ ప్రమాదంలో అయితే పెట్రోల్ పోసి తగలబెట్టేసినారు ఇల్లునైతే. ఆ తగలబెట్టేసిన దాంట్లో 5 నిమిషాల్లో గాని బయటపడకపోయినామంటే మనం చనిపోతాం కేదార్ అనేసి మన జగదాత్రి అయితే చెప్తాంది. ఎలా బయటపడతారంటే ఎలాగోలా వాళ్ళు పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వాళ్ళు ఎలాగైనా సరే రక్షించుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు. అవతల ఉండే వాళ్ళని అర్ధగంటలో పట్టుకొని వస్తారు. అవినాష్ అంత పెద్ద పెద్ద విలన్స్‌నే పట్టుకొని వచ్చి షూట్ చేశారు, మనకు తెలిసిన విషయమే. అమ్మవారి రూపంలో ఎలా వచ్చింది చూస్తున్నారు కదా! అదేవిధంగా నిషికాకైతే తొక్క తీసి తోలు పిప్పి చేయకపోతే నా పేరు మార్చి పెట్టుకుంటాను. ఖచ్చితంగా చూసుకున్నాను. 2 రోజులు వెయిట్ చేయండి. మూడో రోజు మనకు సోమవారం ఎపిసోడ్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. సోమవారం ఎపిసోడ్లో నిషిక బండారం బయట పెట్టడానికి డాక్టరే పరిగెత్తా వచ్చి మరీ నిజం చెప్పేదానికైతే వెయిట్ చేస్తున్నాను. ఎవరు బాధపడద్దండి. ఖచ్చితంగా అమావాస్య చంద్రుడికి ఎలాగైతే ప్రాబ్లం పడతాడో అదేవిధంగా జగదాత్రి 2-3 రోజులు అయితే అవమానాలు అయితే పడక తప్పదు. కానీ నిషిక అలాగే మన ఇంట్లో వాళ్ళైతే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. అదే మన కేదార్ వాళ్ళ అక్క అలాగే మన సుధాకర్ గారు ఉన్నారు కదా! వాళ్ళైతే అర్థం చేసుకుంటారు అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే కేదారు కొంచెం ఏదో ఒకటి కన్విన్స్ చేస్తారులేండి, ఏం ప్రాబ్లం లేదు. మీరైతే బాధపడొద్దని నాకు కూడా తెలుసు. కొంచెం బాధ ఉంది నాకు కూడా, జగదాత్రికి చాలా అవమానం జరగబోతుందనేసి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.